ఎవ్వరు కనిపించినా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయండి. ఎవ్వరిని చూడకండి. ఈ పార్టీ ఆ పార్టీ ఎవ్వరూ లేదు. ఎవరిని కనిపించినా షూట్ అట్ సైట్ ఆర్డర్స్ రిలీజ్ చేస్తూ ఉన్నాము, కాల్చి పడేయండి, ఆ తర్వాత చూసుకుందాం అంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇష్యూ జారీ చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మరణశిక్ష విధించింది. ఎందుకో తెలుసా? 2024 జూలై ఆగస్టులో జరిగిన విద్యార్థి నేతృత్వంలోని ప్రజా ఉద్యమం, ఆ సమయంలో నిరసనకారులు వృత్తి విషయంలో హసీనా ప్రభుత్వం చేసిన నేరాలకు ఈ శిక్ష వేయడం జరిగింది. షేక్ హసీనా మీద నిరసనకారులపై జరిగిన హింసలో సుమారు 1400 మంది మరణించారని ఆరోపణలు ఉన్నాయి. హసీనా 2024 ఆగస్టులో రాజీనామా చేసి దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఆమె భారతదేశంలో ఆశ్రయం పొందుతూ ఉంది. అయితే దీనిపై షూట్ అట్ సైట్ ఆదేశాలు కూడా జారీ చేసింది. రాజధాని ఢాకాలో పాటు ఇతర ప్రాంతాల్లో హింసాత్మక నిరసనకారులు, అల్లర్లు సృష్టించేవారు లేదా పోలీసులపై దాడి చేసేవారిని కనిపిస్తే కాల్చివేసే అని చెప్పి కూడా ఆదేశాలను జారీ చేసింది. మెట్రోపాలిటన్ పోలీసులు అయితే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢాకాలోని ప్రభుత్వ భవనాలు, ట్రిబ్యునల్ కోర్ట్ ప్రాంగణం చుట్టూ పారామిలిటరీ బలగాలను భారీగా మోహరించింది. మరణశిక్ష పడిన షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతుండగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను అప్పగించాలని కోరింది. అయితే భారతదేశం దీనిపై వెంటనే స్పందించలేదు. మళ్ళీ ఈ తీర్పును నోట్ చేసుకుంది. అయితే ఇరు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం ఒక వ్యక్తిపై ఉన్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవి అని భావిస్తే అప్పగింత అభ్యర్థనను తిరస్కరించే హక్కు భారత్కు ఉందంటూ తేల్చి చెప్పేసింది భారత్. గతంలో హసీనా ప్రభుత్వంలో భారత్కు మంచి సంబంధాలు ఉండేవి. బంగ్లాదేశ్లో రాజకీయ స్థిరత్వం, సరిహద్దు భద్రత మరియు చైనీస్ ప్రభుత్వాన్ని నిరోధించడం వంటివి భారతదేశానికి కీలక ప్రయోజనాలు. కాబట్టి భారత్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంది ఈ విషయంలో. మొత్తంగా షేక్ హసీనాకు ఉరిశిక్ష ఖరారు కావడంతో బంగ్లాదేశ్ రాజకీయంగా, భద్రతాపరంగా ప్రమాదకరమైన దశలో ఉందంటూ చెప్పుకొచ్చారు. అంటే ఇది పొలిటికల్ స్ట్రాటజీ ఏదైనా ఉందా? దీని వెనక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా? యూనస్ ప్రభుత్వం ఫిబ్రవరి 2026 నాటికి పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రణాళికలు వేస్తూ ఉంది. దీని వెనక ఏదైనా కుట్ర ఉందా? ఈ ఎన్నికలు షేక్ హసీనాకు సంబంధించిన ఆవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించబడింది. ఈ తీర్పు తాజా అశాంతిని ప్రేరేపించి ఎన్నికలకు ముందు మరింత ఉద్రిక్తతకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో శాంతి భద్రతలు కాపాడేందుకు బంగ్లాదేశ్ ఆర్మీ మరియు భద్రతా దళాలతో తాత్కాలిక ప్రభుత్వం చర్యలు జరుపుతోంది. ఈ విషయంగా బంగ్లాదేశ్లో రాజకీయ శూన్యత ఏర్పడితే ఆ ప్రాంతంలో చైనా ఆర్థికంగా మరియు వ్యూహాత్మకంగా తన ప్రభుత్వాన్ని పెంచుకునే అవకాశం ఉంది. బాగా ఆలోచించి చూడండి మీరే. ఇది భారతదేశానికి ప్రధాన ఆందోళన కలిగించే అంశం. దీనిపై చాలా చర్చలైతే జరుగుతూ ఉంది. ఈ ఉరిశిక్ష ఖరారు కావడం బంగ్లాదేశ్లో చాలా భారీ నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉందంటూ కూడా అక్కడ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. దీనిపైన మీ స్పందన ఖచ్చితంగా తెలియజేయండి కామెంట్ రూపంలో. నెక్స్ట్ ఏం జరిగినా ఇంకో వీడియో మీ ముందు పెడతాను. కీప్ వాచ్ ఇట్స్ యూటీవీ.